హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా గార్డెన్ చూసారా? ఇవి మొత్తం అన్నీ తులసి మొక్కలేనండి, అన్నీ కూడాను. ఈరోజు తులసి మొక్క మారుద్దామని చెప్పేసి చూశాను. మొక్కలు ఏమైనా మంచిగా ఉంటే తులసి మొక్క కొంచెం సరిగ్గా ఎదగట్లేదు. చీమలు అవి పట్టేసి ఆ మొక్క మట్టి అంతా బయటికి లాగేస్తున్నాయండి, కండచీమలు. అందుకని మొక్క సరిగ్గా ఎదగట్లేదు. అందుకని చెప్పేసి మొక్క మారుద్దామని చెప్పి చూస్తున్నాను. చూసారా, అన్నీ తులసి మొక్కలేనండి. నేను వేసిన పూల మొక్కల్లో తులసి మొక్కలు అన్నిటిలో కూడా అన్ని కుండీల్లోనే వచ్చేసాయండి. రావడం అదృష్టమే కానీ అదేంటంటే తులసి మొక్కలు ఎక్కువగా రావడం వలంచి ఆ పువ్వుల మొక్కల్ని ఉన్న బలమంతా కూడా ఆ తులసి మొక్కలు తీసేసుకోవడం వలంచి ఈ మొక్కలు సరిగ్గా ఎదగకుండా అవే బలమంతా తీసేసుకుంటున్నాయి. దాని వలంచి ఈ మొక్కలన్నీ కూడా సరిగ్గా గ్రోత్ ఉండట్లేదు అనమాట. అందుకనేసి అయితే చూసారా, ఇది గుంటగరగరాకండి. గుంటగరగరాకు ఇది వరకు అయితే నేను కాయగూరలు అమ్మేవాళ్ళ దగ్గర కొనుక్కునేదాన్ని, హెయిర్ కోసం అని చెప్పేసి. మంచిది కదా, ఆయిల్లో వేసి మరగపెడతాయని చెప్పేసి గుంటగరగరాకు కొనేదాన్ని. కానీ ఇప్పుడు మాకు ఈ తులసి మొక్కలే కాదు, ఈ గుంటగరగరాకు కూడా అన్ని కుండీల్లోనే వచ్చేసిందండి. చూసారా, చిన్న చిన్న కుండీలు, పెద్ద కుండీలు అని తేడా లేకుండా అన్ని కుండీల్లో కూడా ఈ గుంటగరగరాకు కూడా తులసి మొక్కలతో సమానంగా వచ్చేసాయి. అయితే వాటిని కూడా నేనైతే అలానే ఉంచుతున్నాను. ఎందుకంటే మనకి హెయిర్కి ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు నేను ఆయిల్ వేసి మరగపెట్టడం కోసం అని చెప్పి కొంచెం కొంచెం కట్ చేస్తానన్నమాట. ఇది చూసారా, తులసి మొక్క ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో కదా. ఎండ బాగా తగిలితే ఇలా మనకి పువ్వుల్లాగా కూడా వస్తాయండి. ఇది విష్ణు తులసి. తులసి మొక్క వేసేటప్పుడు లక్ష్మీ తులసి, విష్ణు తులసి కలిపి వేయాలి అంటారు కదా. అందుకని చెప్పేసి మనం తులసి మొక్క వేసేటప్పుడు కొంచెం ఇలా తీయాలి అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసి తడిపిన తర్వాత అయితే మొక్కను తీయాలటండి. ఇదేమో తోటకూర. తోటకూర కూడా విత్తనాలు పడితే చాలా ఫాస్ట్గా తోటకూర వచ్చేస్తుందండి. ముందు వీడియోలో అయితే చూపించాను కదా, మాకు తోటకూర కూడా బాగా వస్తుందని. అయితే తులసి మొక్కని మారుద్దామని చెప్పేసి లక్ష్మీ తులసి, విష్ణు తులసి కలిపి వేస్తే చాలా మంచిదటండి. నాకు విత్తనాలు పడి అన్నిటిలో తులసి మొక్కలు రావడం నా అదృష్టం. నేను వెయ్యకుండానే ఇన్ని మొక్కలు పెరగడం నా అదృష్టం అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నేను వేసే మంచి మొక్కలు అంటే పూల మొక్కలు అన్నీ కూడాను తులసి మొక్కలు ఎక్కువగా రావడం వలంచి తులసి మొక్కలు బాగా బలం ఎక్కువగా తీసేసుకుంటున్నాయండి. దాని వలంచి ఏంటంటే మంచి మొక్కలు కొంచెం పోతున్నాయి, అవి సరిగ్గా ఎదగట్లేదు అనమాట. అందుకనేసి మధ్య మధ్యలో ఒక్కొక్కటి అయితే నేను తీసేస్తూ ఉంటాను. తీసేసినా సరే మళ్ళీ పక్క నుంచి మళ్ళీ వచ్చేస్తున్నాయి. నేను అనుకునేదాన్ని తులసి వనంలా పెంచాలి, మొక్కలన్నీ కూడాను ఎక్కువ తులసమ్మ పెంచి శనివారాలు అలా సోమవారం అలాంటప్పుడు అదిని మనకి వారాలప్పుడు విష్ణుమూర్తికి ఇష్టం కదండి. అలా తులసి మాలను కట్టి గుడిలో అయితే ఇవ్వాలని కోరుకుండేది. నాకు చాలా ఇష్టం అనిపించేది అలాగా చెయ్యాలని. కానీ అన్ని మొక్కలు పెంచాలంటే మన వల్ల అవ్వదేమో అనుకునేదాన్ని. కానీ నాకు సర్ప్రైజ్ ఏంటంటే నేను వేయకుండానే ఇన్ని మొక్కలు రావడం, అన్ని కుండీల్లో కూడా మొక్కలు రావడం. కానీ కోరిక బాగుంది కానీ మెయింటైన్ చేయడమే నాకు తెలియట్లేదండి. ఎందుకంటే అన్ని కుండీల్లో కూడా తులసి మొక్కలు రావడం అంటే వాటిని మనం ఏంటంటే తులసి మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి, చాలా బలం తీసేసుకుంటాయి. మంచి మొక్కలు అంటే పూల మొక్కలన్నీ కూడాను ఏమవుతున్నాయంటే తులసి మొక్కలు బలవంతా తీసుకోవడం వలంచి మా పూల మొక్కలన్నీ కూడాను అసలు ఎదగట్లేదండి. ఎదగకుండా అవన్నీ కూడాను వాడిపోయి తొందరగా ఇదైపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఆ తులసి మొక్కల్ని కొంచెం ఎక్కువ కుండీల్లో వచ్చినా కూడా మనం ఏం చేసుకుంటాం, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఆ మొక్కలన్నీ కూడా తీసి నేనైతే కంపోస్ట్లో అయితే వేసేస్తూ ఉంటాను, బయట పడేయకుండాను. అయితే ముందు రోజు అయితే తులసమ్మని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా పసుపు రాసి బొట్లై పెట్టుకొని అయితే తయారు చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ పూజ కోసం అని చెప్పేసి పూజ చేసుకునే టైంకి చక్కగా తులసమ్మని అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాను.
శుక్రవారం పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇదిగోండి మా దేవుడి గదినైతే ఇలా సింపుల్గా అయితే అలంకరించుకున్నాను. నేను ఎక్కువ హెవీగా అయితే నేను ఏది కూడా చేసుకోలేనండి. నాకు తోచినంత సింపుల్గానే నేను ఇలానే సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను. మాకు ఇంట్లో పూచిన పువ్వులే చక్కగా నాకైతే ఇలా రోజు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోకుండా ఏవో 4 పువ్వులు పూస్తే ఆ పువ్వులను అలా దేవుడికి సమర్పించుకొని ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నేనైతే ఇలా చేసుకున్నానండి పూజని. తులసి మొక్కలను చూసారుగా. మీకు పక్షుల సౌండ్లు అయితే బాగా వినిపిస్తున్నాయి కదండి. ఎర్లీ మార్నింగ్ మా మేడ మీద కూర్చుంటే ఇలానే ఉంటుందండి. చక్కగా మార్నింగ్ అయితే చల్లగా ఉంటుంది. ఈ పక్షుల సౌండ్లు అవి వింటూ పీస్ఫుల్గా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా రికార్డ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అందుకనేసి నా వీడియోలో అయితే మీకు ఎక్కువగా పక్షుల సౌండ్లు అయితే వినపడుతూ ఉంటాయి. ఇవి నేను యాడ్ చేసినవి అయితే కాదు. అయితే నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నేనేమైనా పొరపాట్లు చేస్తే, నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేస్తే నేను ఏమైనా సరిచేసుకోగలిగితే సరిచేసుకుంటానండి. నన్ను అసలు వీడియోస్ అయితే నేను ఆపేద్దామని అనుకునేదాన్ని. అసలు ఎవరు సరిగ్గా చూడట్లేదు, నా వీడియోస్ ఎక్కువ వ్యూస్ వెళ్ళట్లేదు, ఏమీ లైక్స్ ఏమీ సరిగ్గా రావట్లేదని ఆపేద్దాం అనుకున్నాను. కానీ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారండి కొంతమంది అయితే. వీడియోస్ చేయమని చెప్పేసి, మీ వీడియోస్ బాగుంటాయని చెప్పి నన్ను అయితే ఎంకరేజ్ చేశారు. మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలానే ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంకేం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అయితే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ వేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అంతేనండి. ఇక వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇక ఉంటానండి.